మళ్ళీ పత్తి గింజ తిన్న మాటలప్పుడు ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం? ఎక్కడికి తీసుకుపోతున్నారు ఈ రాష్ట్రం? ఏం ఆగిత్యం మాటలు మాట్లాడినావు అప్పుడు నువ్వు? ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం, ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? శ్మశానానికా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్మశానం చేయాలనుకుంటున్నారా మీరు? శవాల గుట్ట చేయాలనుకుంటున్నారా ఈ రాష్ట్రాన్ని? నకిలీ మద్యాన్ని అమ్మి శవాల మీద రూపాయలు ఏరుకోవాలనుకుంటున్నారా మీరు? ఆయనేమో ఆదర్శవంతమైన మాటలు చంద్రబాబు నాయుడు, ఈయన పవన్ కళ్యాణ్ ఏమో ఆవేశపూరితమైన మాటలు. ఊగి ఊగి మద్యపాన ప్రియులకు ఏమింత నీ ఆగిత్యం, నీ ఆవేశం? ఎక్కడి పోయింది నీ ఆవేశం? ఇప్పుడు చల్లగా చల్లబడిపోయిందే. చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీ డబ్బులు తీసుకొని నీ నోటికి బీగం వేసుకొని నీ ఆవేశాన్ని చల్లబరుచుకునేవా పవన్ కళ్యాణ్? ఇంకొక ఆయన ఉన్నాడు, చిన్నబాబు గారు. ఆయన పరశురాముడు లాంటి వాడు. అబ్బా, నా తల్లికి అవమానం చేసినారా? ఈ రాష్ట్రంలో ఉండే క్షత్రియ కులాలంతా సర్వనాశనం చేసి తలను నరికినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెగ నరుకుతారని చెప్పి పరశురాముడు మాట్లాడినట్టు మాటలు. ఒకరిది ఆవేశము, ఒకరిది ఆదర్శము, ఒకరిది పత్తిగింజ మాట.